ఆంధ్రప్రదేశ్ మహిళలు తమ తలరాతలు మార్చుకునే టైం వచ్చింది. ఇన్నాళ్ళు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకున్నవారు ఇప్పుడు భారీ లక్ష్యాలు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక్కొక్కరు ఒక్కో పారిశ్రామికవేత్తగా మారేందుకు సరైన ఛాన్స్ ప్రభుత్వం ద్వారా వచ్చింది. దీన్ని ఉపయోగించుకునే వాళ్ళు దూసుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే ప్రభుత్వం వివిధ పథకాల కింద 10,000 రూపాయల నుంచి 20 లక్షల రూపాయల దాకా రుణాలు ఇవ్వబోతుంది. చిన్న వ్యాపారాలు, మధ్యస్థాయి పరిశ్రమలు పెట్టే మహిళలకు రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిపై ఈ మధ్య బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అందువల్ల ఇప్పుడు మహిళలు త్వరగా రుణాలు పొందగలరు. ముఖ్యంగా కేంద్రం తెచ్చిన ముద్ర పథకంలో తక్కువలో తక్కువ 50,000 రుణం ఇస్తారు. అలాగే అత్యంత ఎక్కువగా 20 లక్షల దాకా రుణం ఇస్తారు. అంటే మీరు పెట్టే వ్యాపారం, దానికి ఎంత పెట్టుబడి అవసరమో లెక్కలు వేసి తగిన విధంగా రుణం ఇస్తారు. ముద్ర రుణాలు టైం ప్రకారం చెల్లించేవారు మళ్ళీ రుణం తీసుకోవచ్చు. అలాగే 50,000 రుణానికి ఎలాంటి పత్రాలు, పూచీకత్తులు అవసరం లేదు. డైరెక్ట్గా బ్యాంకు వారి అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. బ్యాంకుకు వెళ్ళి ఈ రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాంక్ వెబ్సైట్లో కూడా ముద్ర రుణాల సెక్షన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. పిండి మర, కారం మిల్లు, పసుపు తయారీ, కిరాణా షాపు, టైలరింగ్ షాపు, ఫ్యాన్సీ షాపు, రైస్ షాపు, కూరగాయల షాపు, కోళ్ల పెంపకం, మేకల పెంపకం, పాల ఉత్పత్తి, డైరీ పదార్థాల సేల్స్, ఇలా రకరకాల వాటికి ముద్ర రుణాలు ఇస్తున్నారు. పీఎం విశ్వకర్మ పథకం కూడా కేంద్ర పథకమే. దీన్ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోంది. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు నడిపే వారి కోసం, ముఖ్యంగా చేతి వృత్తుల వారి కోసం ప్రభుత్వం ఈ పథకం తెచ్చింది. దీని ద్వారా ఉచిత ట్రైనింగ్ పొందవచ్చు. అలాగే 1 లక్ష రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు రుణం అందిస్తున్నారు. ఈ రుణం కోసం మీరు అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత అధికారులు మీతో మాట్లాడి రుణం వచ్చేలా చేస్తారు. ఈ పథకాన్ని కూడా కేంద్రమే తెచ్చింది. దీని ద్వారా రుణం కోసం అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని కేంద్రం చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారి కోసం తెచ్చింది. అల్యూమినియం వస్తువులు, ఏసీ యంత్రాల విడిభాగాలు చెందిన వ్యాపారాలు చేయాలనుకునేవారు ఈ పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల దాకా రుణం లభిస్తుంది. ఈ పీఎం స్వనిధి పథకాన్ని ప్రధానంగా చిన్న వ్యాపారాలను ఉద్దేశించి కేంద్రం తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా బ్యాంక్ లింకేజీ రుణం ఇస్తున్నారు. అందువల్ల ఈ పథకం కింద వీధి వ్యాపారులు 10,000 రుణం తీసుకోవచ్చు. రుణాన్ని టైం ప్రకారం చెల్లిస్తే మరింత ఎక్కువ రుణం ఇస్తారు. ఇలా ఎన్నిసార్లైనా ఇస్తారు. అంతేకాదు, రుణం చెల్లించేటప్పుడు వడ్డీ భారం కూడా తగ్గిస్తారు. ఇలా ఈ పథకాలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ మార్చి 31లోగా దరఖాస్తు చేసుకునే వారికి త్వరగా రుణం వచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. అందువల్ల మహిళలు త్వరగా దరఖాస్తు చేసుకోవడం మేలు. వారు తమకు దగ్గరలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు వెళ్ళి తమకు ఏ పథకం కింద రుణం ఇస్తారో, ఎలా తిరిగి చెల్లించాలో తెలుసుకోవచ్చు.